మటన్ చికెన్. త్వరగా స్కూల్కి వెళ్ళకుండా మిలిటరీ హోటల్కి వెళ్తుంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామ ఇదేమన్నా బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ వెధవ కోళ్ళు, మేకలు, మాంసం, కంపు. నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేను. ముక్కు మూసుకొని రా పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడూ ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. ఏ అప్పారావు, నా పేరు నీకెలా నీ తెలుసు? మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? అల్లుడు అన్ని 2 ప్లేట్లుట. నా పొద్దు చెప్పుతండి. అబ్బా అది దయ్యమే కదా. ఓ మర్చిపోయా. సర్లే కానీ మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాని కాపలాకి వస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధవ నీచు వాసన పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. బుజ్జు కన్నా అప్పారా ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో ఏమిటది? కడుప ఉప్పాడు సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయనా. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా. అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నక్కలా నక్కున్నాను. అవ్వా బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి, గాయత్రి ఇక్కడ ఉన్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి. ఓసిని దుంపదగా. పాప ఇదిగో బిల్లు. బిల్లా? బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గరి. ఓ తాతయ్య దగ్గర. అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? పాపేది? హలో, ఏంటిది? బిల్లు. బిల్లే? పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేగా. కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లే. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః, ఓం పుత్రమాయ నమః, ఓం మెనపిండాయ నమః, ఓం నాస్యార్థాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చాడు ఆయన మహా. ఇది మిరపకాయలు. దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైచీలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రూపినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా
నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలని నూరు. నేనా? ఎంత ధైర్యం రా నీకు? నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ ఏమిటి? అతని వంశం ఏమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? టైం చూడా ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ పోడి బిల్లు? 3,000 రూపాయలు ఆఫ్టర్. బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్ 30,000 రూపాయలు. మామయ్య. తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. మామయ్య రావయ్యా. మామయ్య ఆగు ఆగు. అయ్యో దేవుడా, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకొని 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు. ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, పంపు కొడుతున్నారు. సార్ ఎందుకు సార్ గోడకేసి అలా తలగొట్టుకుంటున్నారు? ఎందుక? నువ్వు చెప్పిన విషయం వింటే ఎవరైనా నోటితో నవ్వుతారంటాయా? కారు వచ్చి హత్య చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కారు మర్డర్ చేయడం మేము ఇద్దరం కళ్ళారా చూసాం. ఎప్పుడు? మత్తులో ఉన్నప్పుడా? నేను కూడా అలాగే నాటు సారా తాగి మత్తెక్కితే ఇటువైపు త్రిష, అటువైపు శ్రేయ ఉన్నట్టు కళ్ళకు కంటుంటాను. ఇవన్నీ ఎక్కడైనా బయటకు చెప్పుకుంటావా? ఇన్స్పెక్టర్, బీ సీరియస్. మేమేం అల్లాటప్పగాళ్ళం కాదు, విఐపీలో. నేను చెప్తున్నాను, మా పార్ట్నర్ సురేంద్ర బాబుని చంపింది ఆ దయ్యం కారే. అయ్యో, మళ్ళీ పంపు కొట్టేస్తున్నాడే. సరే, ఆ కారు డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. అది చాలా ఓల్డ్ టైప్ కారు, 48 కానీ 50 మోడల్ కానీ ఉండొచ్చు. ఏంటయ్యా చెబుతున్నావు? ఇలా చెప్తే ఎలా? నేను కారు నెంబరు, రిజిస్ట్రేషన్, కలరు ఇవన్నీ కరెక్ట్ గా చెప్తేనే కనిపెట్టలేను. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే నేను జాబ్కి రిజైన్ చేయాల్సిందే. ఓకే, నేను రిజైన్ చేయటమా? సార్ మా వాడ కారు బొమ్మ గీస్తాడు చూడండి. తోసే, అదే గీసే. హత్య చేసింది ఈ కారు. ఇది భారతీయుడు సినిమాలో ముసలి కమలాసన్ కారులో ఉంది. ఇదేనా మీ దెయ్యం కారు? సరే, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు బయలుదేరచ్చు. సార్ దయచేసి ఈ కంప్లైంట్ కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఏంటంటే కామెడీ చేస్తున్నట్టు కనబడుతుందా నీకు? కార్టూన్ కారు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వచ్చారు ఎలానే? ఇదిగా అప్పుడప్పుడు పిలుస్తుంటాను, అవసరాన్ని బట్టి రావాల్సి ఉంటుంది. ఓకే, ఓం శాంతి ఓం శాంతి. అబ్బా శివ శివ, మొద్దు మొద్దు మొద్దు. ఎవరిని మొద్దు అంటున్నారు? నన్నా దేవుణ్ణా? కళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంతలోనే కుక్కర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పడేసావా? అదేమో కూ అని రైల్లో కూతేస్తోంది. ఇక్కడ పూజ ఎలా చేసుకోను? ఈ ఢిల్లీ సుబ్రహ్మణ్యాన్ని టెన్షన్ పెట్టడమే నీ పని అయిపోయింది. చిచ్చి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓం టెన్షన్ ఆయన మహా. చిచ్చి చూడండి, కుక్కర్ అన్నాక కూత కూస్తుంది. అది మీ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే సరిపోదు. పెద్ద జోకేసావు. ఇదిగో అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. ఈ ఇంట్లో ఆ కుక్కర్ వలన ప్రెస్టేజ్ పోతుంది. పెద్ద ప్రెస్టేజ్ పద్మనాభం. ఇదిగో గాయత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే ఈ రోజుతో తేలిపోవాలి. ఈ ఇంట్లో ఆ కుక్కర్ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కుక్కర్ లేకపోతే అసలు నాకు ఏ పని జరగదు. అంటే నేను లేకపోయినా నీకు అన్ని పనులు జరిగిపోతాయా? నేను అలా అనలేదు. అబ్బే, కొడతావేంటి? నా కుక్కర్ కావాలంటున్నా. నేను కుక్కర్ వద్దంటున్నాను. కుక్కర్ కావాలి. నేను ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం. కొత్త పాఠం ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్. బిపాషా, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా, బెట్ట కడదామా? అమ్మ గెలుస్తుందా, నాన్న గెలుస్తాడా? ఏ ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మ గడుగ్గాయే. మరి నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా, మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళ్ళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు. అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా, అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్య. తైలం పెడుతుంది, వెళ్ళి. కలలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్. సి ఫర్ కన్ఫ్యూషన్. మామయ్య, నువ్వా? ఏంటి అల్లుడు, వేసాలపాతి సినిమాలో లాగా అంత గట్టిగా అరిచావు? ఊరుకో మామయ్య, నువ్వు మామలా కామ్గా వస్తే పర్వాలేదు. ఓమెన్లా ఇలా వస్తే నీ కోమలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏం చేయను? పక్కలో బల్లెలాగా ఇంట్లో భూతాన్ని పెట్టుకుని పిశాచంలా తిరుగుతుంది. దయ్యం ఉందని భూతం ఉందని నువ్వు నేనే అంటున్నావు, కానీ గాయత్రి నమ్మడం లేదే. గాయత్రి వాళ్ళ అమ్మ టైపు. మొన్న వేసిన జోకి వాళ్ళ నాకు నవ్వు రాలా. ఇంకో జోకే. నువ్వు ఉండు. ఇప్పుడు పాప శరీరంలో పిశాచి ఉందని గాయత్రిని నమ్మించడం ఎలాగా? అదే థింకింగ్ లో వస్తున్నాను. మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ చేసేసి డిస్టర్బ్ చేసేసి. సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపర్ ఐడియానా చెత్త ఐడియానా నేను చెప్తాను. మనం రోజు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగా దయ్యాలు కూడా రోజు రక్తం తాగి ఛార్జింగ్ చేసుకుని బలంగా తయారవుతాయి. ఇప్పుడు నైట్ మిడ్ నైట్ మసాలా టైము అర్ధరాత్రి 12 గంటలుగా వస్తుంది. పాప శరీరంలో ఉన్న దెయ్యం ఖచ్చితంగా ఇప్పుడు రక్తం తాగుతుంది.
ఏమిటి ఎవరి రక్తం? దానికి గోకడం ఎందుకు అడగచ్చు కదా, తాగినప్పుడు కదా అది ఎవరి రక్తమో తెలిసేది. ఇప్పుడు దెయ్యం రక్తం తాగేటప్పుడు గాయత్రిని తీసుకొచ్చి చూపిద్దాం, నమ్మేస్తుంది. ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. శ్రీ ఆంజనేయ ప్రభాదివ్యకాయ. ఏంటో గట్టిగా చెప్పి చావచ్చుగా. పిల్ల దయ్యం వచ్చేసింది అంటున్నాను. కొన్ని విషయాలు లిప్ మూమెంట్ ని బట్టి అర్థం చేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే దానికి వినపడిపోదు. చూసావు బ్లడ్ బాటిల్ ఏకంగా స్కూల్ బ్యాగ్ లోనే సెటప్ చేసేసుకుంది. బ్లడ్ బ్యాంక్ నుంచి ఎత్తుకొస్తుందేమో. ఒక రోజు ఏ గ్రూపు, ఇంకో రోజు బి గ్రూపు, ఇలా మార్చి మార్చి తాగుతుంది అనుకుంటా. ఇదే గ్రూపు. ఇది ఖచ్చితంగా ఏ గ్రూప్ అయి ఉంటుంది. ఏ గ్రూప్ అంటే? ఆత్మ, ప్రేతాత్మ. అమ్మో, నాది బి గ్రూప్. అంటే భయం గ్రూపు. సర్లేమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గాయత్రిని లేపుకొస్తాను. లేపుకొస్తావా? చిచి, తీసుకొస్తాను. మామయ్య, భయపడకు. భయపడకని చెప్పడానికి ఇలా భయపట్టాలా? సర్లే, చూస్తూ వెళ్ళు. ఓ పిశాచి, నువ్వు ఆ గ్రూపే తాగు, బి గ్రూప్ తాకమ్మా. నిద్ర మత్తులోంచి బయటికి రా, చూడు. ఏమిటి చూసేది? జస్ట్ మిస్. ఏమిటి అల్లుడు దాన్ని అంత లేటుగా తీసుకొచ్చావు? ఆ రక్త పిశాచి ఇప్పుడే దాహం తీర్చుకుని రాయించేసింది. కొంచెం ముందు వచ్చుంటే నోట్లో రక్తం, చేతిలో రక్తం పడితో కనిపించుంటదిగా. ఏంటి నాన్న, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి అనవసరంగా ఆ పసిదాని మీద అభాండాలు వేస్తున్నారు. మేము అభాండాలు వేస్తున్నావా? కావాలంటే వెళ్ళి దాని బ్యాగ్ లో చూడు, సగం తాగిన రక్తం సేసా ఉంటుంది. బాగుంది మీ తంతు. నీళ్లే కదా ఉన్నాయి. నీళ్ళ రక్తం తాగి బాటిల్ లోపల పెట్టడం నేను నా సొంత కళ్ళతో చూశాను. నేనేమైనా అద్దె కళ్ళతో చూసానా? నేను సొంత కళ్ళతోనే చూశాను. సొల్లు ఆపు. అది కాదు గాయత్రి. షో, పట్టుకోండి. రామ రామ. అది కాదు అల్లుడు. పట్టుకో. అమ్మో, ఇది రక్తంగా మారుతుందో ఏమిటో కర్మ. ఆ ఊళ్ళో ఒక పడుచు శాస్త్రి గారు, మన రాంబాబు గారి గొంతులా ఉంది. ఇదేమిటి కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్య బాబా, రండి, నేను చేపెడతా. మొన్న మీరు ఇంటికి టీ వచ్చింది, ఇప్పించండి. ఇప్పుడు వెంట పడింది. పంపిస్తాను. అమ్మో, రండి, ఆ జబ్బా పోనీ వాళ్ళేనాయో? వద్దా? రేయ్, నీ శ్రార్థం, నీ వద్దు, మలాయి పశువు, వద్దు. నేను చంపేస్తా ఫ్రీగా నేను. కలుగుతాను. రండి, వాడిని నా బండి చంపను. ఎక్కండి. రేయ్, శాస్త్రి గారు, నా బండి ఎక్కండి. ఫ్రీగా కాకపోతే ఓ 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను, పోనీ 30 రూపాయలు ఇవ్వండి. చంపేస్తాను. పోనీ టీ ఇప్పించండి, నేను మీకు బోల్డని బళ్ళు ఇప్పిస్తాను. శాస్త్రి గారు, నీకు దండం పెడతారు, పెండం పెడతాను, నన్ను వదిలిపెట్టరా. శాస్త్రి గారు. అమ్మో, దెయ్యం. ఏంటి కొంచెం ఉంటే కాళ్ళు విరగొట్టేసేవాడివి. ఆ? గుర్తుంది అసలు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా కోతలు? డొక్కలో తంతే బొక్కలో పడతావు నీ ఎంకమ్మ. అల్లుడు, ఏమిటా బూతు మాటలు? మామయ్య, నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు కావు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలే ఇప్పుడు నిజాలై కళ్ళ ముందుకు వచ్చేసి. మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు? అది ఇప్పుడు నా వెనకాల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. ఆ తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి 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 కళ్ళు తిరిగి తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్కా వచ్చేసాను. ఓ నాయనో, మావయ్య, నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం తిరుగుతుందో ఏం చూడు. జరుగుతోంది? ఆ? ఆలయాన విరిసిన ఆ దేవుని రీతి నువ్వేగా మా ఇంటికి దీవెన జ్యోతి. అన్నయ్య, ఏమా వేడి నీళ్ళు. వేడి కరెక్ట్గా ఉంది కదా, అన్నయ్యకి ఓవర్ హీట్ పడదు. ఒరే రాంబాబు, నీకు నీ కారు మీద విపరీతమైన మమకారం ఉందని నాకు తెలుసు. కానీ ఇలా హాట్ వాటర్ తో స్నానం చేయించడం టూ మచ్ గా లేదు? 2 మచ్చో 3 మచ్చో నాకు తెలియదు శాస్త్రి గారు. రాత్రంతా ఒకటే వర్షం, నీళ్లు ఐస్లా తయారయ్యాయి. ఐస్ నీళ్ళు తాగలం కానీ ఐస్ నీళ్ళతో స్నానం చేసాం అనుకోండి జ్వరం వస్తుంది కదా. అది మనుషులకి రా, ఇది జడ పదార్థం. హాట్ వాటర్ కూల్ వాటర్ డిఫరెన్స్ ఈ కారుకి ఎలా తెలుస్తుంది చెప్పు? నాన్న, రామ్మా. గుళ్ళో అభిషేకానికి పాలు, తేనె, నెయ్యి ఇవన్నీ సిద్ధం చేసి యేసు. పెట్టాను. కానీ నాకు ఒక చిన్న సందేహం. ఏమిటమ్మా? లేదు, అభిషేకానికి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇది పాలు, ఇది తేనె, ఇది నెయ్యి అని ఆ శివలింగానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అది రాయే కదా. అపచారం, అపచారం. లెంపలేసుకో. దేవుణ్ణి రాయి అంటావా? కోపం వస్తుంది కదా. నువ్వు రాయిలో దేవుణ్ణి చూస్తావు, వాళ్ళు కార్లో దేవుణ్ణి చూస్తున్నారు. కాదు, గాయత్రి చెప్పిందే కరెక్ట్. భలే అడిగా పంతులు గారమ్మాయి. దెబ్బకి మీ నాన్నగారు అద్దరిపోయారు.
ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ కదా. సరే సరే బయలుదేరండి నాన్న, అక్కడ శివుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళండి. వెళతాను. ఇక్కడ నీ పర్మిషన్ కోసం ఏమో ఎదురు చూస్తాను. మరి దేనికోసం ఎదురు చూస్తున్నారు? సావిత్రి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటిది? ఇందా చక్కెర పొంగలి, నీకు చాలా ఇష్టం కదా, అందుకే తెచ్చాను. అయ్యో, మీ నాన్నగారు దేవుడు నైవేద్యం కోసం ఉంచిన దాన్ని తీసుకొచ్చావా? తప్పు తప్పు, కళ్ళు పోతాయి. దేవుడు ఏనాడైనా మనుషుల్ని గుడ్డివాళ్ళని చేశాడా? మంచివాళ్ళు తింటే ఆ మహావిష్ణువు తిన్నట్టే. తిను.